విద్యే సమాజ అభివృద్ధికి మూలమని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా వారిని ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని నార్కల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. బుధవారం నార్కల్ ఐడిఓసి కార్యాలయ ఆవరణంలో జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమం ఆయన అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ మరియు ఎమ్మెల్యే కూచుకుల రాజశేఖర్తో కలిసి ఎంపీ మల్లు రవి 130 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులను ఎదుర్కొనే ఇబ్బందులను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం సైకిళ్లే కాకుండా రానున్న రోజుల్లో విద్యార్థులకు షూ కూడా పంపిణీ చేస్తామని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఏడాది నుండి విద్యార్థులకు అల్పాహారం కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. మన నియోజకవర్గానికి సంబంధించి 139 సైకిళ్ళు 7th స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళకి జెడ్పిహెచ్ఎస్ కుమేరా, జెడ్పిహెచ్ గగల్పల్లి, పెద్దాపూర్, జెడ్పిహెచ్ఎస్ అంతటి గన్యాకుల స్కూళ్లకు 139 సైకిళ్ళు ఉచితంగా ఈ స్టూడెంట్స్కి ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు జిందాల్ పవర్ వాళ్ళు మనకు ఈ శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వేదిక అలంకరించిన పెద్దలు కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా అధికారులకు, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ టాయిలెట్లు కానీ, అదేవిధంగా బెంచీలు కానీ, కంప్యూటర్లు కానీ, మొన్ననే వికలాంగులకు స్కూటర్లు ఇవ్వడం జరిగింది ఎంపీ గారి చొరవతో సిఎస్ఆర్ ద్వారా. అదే దాని స్ఫూర్తితో ఈరోజు మరి మనకు పిల్లలకు 139 సైకిళ్ళు ఇప్పుడు కేవలం నాగర్కల్ నియోజకవర్గానికే శాంక్షన్ అవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటూ, మన నాగర్కల్ నియోజకవర్గంలో మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి ముఖ్యంగా ప్రాధాన్యత మన ముఖ్యమంత్రి గారి ద్వారా పిల్లలు చదువు ముఖ్యమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు కానీ, మేము కానీ, మన ప్రభుత్వం కానీ పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడే అధికారులు చెప్పినట్టు మన జిల్లా 2వ స్థానంలో కదా శెట్టి 2వ స్థానంలో ఈసారి 10th క్లాస్లో పాల్గొనడం జరిగింది. మీకు మీ ఉత్సాహం కోసము మీరు మంచిగా చదువుకోవాలనే విధంగా ఈరోజు సైకిళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మంచిగా ఉపయోగించుకొని ఆ సైకిళ్ళ మీద, ఎందుకంటే నడిచిపోవడానికి చాలా టైం పడుతుంది, సైకిల్ మీద తక్కువ పెడుతుంది, కొద్దిగా ఆరోగ్యాన్ని కూడా సైకిల్ బాగా అనిపిస్తుంది. మీరు కూడా బాగా చదువుకొని మీరు మంచి ఉద్యోగాలు తీసుకొని వచ్చి మీ తల్లిదండ్రులకి, దుగ్గర గ్రామానికి, మన నాగరికల్ అసెంబ్లీకి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వరి గారికి, ఎంపీ మల్లు రవికి మంచి పేరు తీసుకుని వస్తారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక జిందాల్ అనేటటువంటి స్టీల్ కంపెనీ ఈ సైకిల్ పిల్లలకి ఇబ్బందిగా ఉంది. ఈ గొడవ జరిగినప్పుడు వాళ్ళతో ఢిల్లీలో మాట్లాడితే వాళ్ళు ఈ సైకిల్ వరకు వాళ్ళు ఇచ్చారు. ఇవి ఫస్ట్ అంటే మొట్టమొదట కుమ్మర గ్రామానికి ఇవ్వాలని, ఎందుకంటే కుమ్మర గ్రామం భారతదేశం మొత్తంలో పేరు వచ్చింది, రాష్ట్రంలో పేరు వచ్చింది. చాలా మంది సర్పంచ్ గారితో సహా బయట అండర్ గ్రౌండ్ ఎంతకాలం 1 నెల 2 నెలలు ఉన్నారు. 8వ తరగతి సైకిల్ ఇస్తున్నామంటే 8వ తరగతిలో సైకిల్ వాడుకోవచ్చు, 9వ తరగతిలో వాడుకోవచ్చు, 10వ తరగతిలో వాడుకోవచ్చు. అందుకని కిందకు వచ్చి ఈ సైకిల్ 8వ తరగతి చదివే వాళ్ళకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ మధ్య కూడా కొన్ని సైకిళ్ళు ఇచ్చాం, ఇంకా కొన్ని సైకిళ్ళు స్కూల్స్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో చుట్టుపక్కల ఎక్కడో దూరంగా గ్రామాల నుంచి స్కూల్ రావడం కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా సైకిల్ ఇచ్చేటటువంటి ఇవన్నీ ఎంపీ కానీ, అయ్యారు కానీ మీలాగా చిన్నప్పుడు గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వేరా ఆ స్కూల్లో చదువుకున్నాను. 5 కిలోమీటర్లు
నడిచి వచ్చి మా ఊరు నుంచి మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత 5 కిలోమీటర్లు నడిచిపోయాం. లేకపోతే ఫస్ట్ వచ్చేది మనం అంటే ఎక్కడో 20వ స్థానం 30వ స్థానం 40వ స్థానంలో ఉంటే మన స్కూలు ఇప్పుడు 2వ స్థానంలోకి వచ్చిందంటే జిల్లా అభివృద్ధి చేసినంత ఈ చదువే మనకి పెట్టుబడి. ఇప్పుడు దీని మీద తల్లిదండ్రులు కూడా కష్టపడి కలిగిపోయి పిల్లలు బడి పంపిస్తున్నారు. ఇప్పుడే నేను ఒక దగ్గర రివ్యూ చేసి ఇచ్చాను. మార్కెట్ దగ్గర ఈ హమాలీస్ ఏమయ్యారు, నేను ఇంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు 90 ఏళ్ళప్పుడు ఈ హమాలీస్ ట్రై చేశాను. ఈ హమాలీస్ లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ. మరి ఇప్పుడు వాళ్ళంతా ఏమయ్యారంటే వాళ్ళు అసలు హమాలీ పని లేదని చెప్పారు. ఏమైందని తెలుసుకున్నాను. వాళ్ళు చేశారు కానీ వాళ్ళ వయసు మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ మనవడు కానీ బాగుపడతారనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారే మన జిల్లా కాబట్టి దీనికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ అన్ని ప్రత్యేకంగా ఇస్తున్నారు కాబట్టి వీటన్నింటినీ బాగా ఉపయోగించుకుని మీరంతా బాగుపడాలి. ముందు కూర్చోబెట్టింది అందుకే అన్నం పెట్టాను కాదు, మాటలు పెట్టాను. మాటల ద్వారానే బాగుపడి అన్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి మీ ఊరికి వస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఆ స్కూల్ దగ్గర కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ సహపతి భోజనం మొన్న వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చున్నారు. ఈసారి మొత్తం ఒక లైన్లో కూర్చొని భోజనం చేసే కార్యక్రమం అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు చేయాలని, ఇంకా మీరు బాగా చదువుకుంటే మీ స్కూల్కి మీ ఊరికి ప్రత్యేకంగా ఈ సైకిల్ తీసుకొని పోయిన తర్వాత మీ చదువులో కొద్దిగా మార్పు వస్తే ఇంకా ఏమి చేయడానికి అవకాశం ఉంటే అవి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని పాటిస్తూ స్కూల్ బిల్డింగ్స్ బాగున్నాగా. సార్ సార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మన చూడవలసిన కార్యక్రమము 130 మంది విద్యార్థులకు మన జిల్లాలో నాగరికం కాన్ఫరెన్స్ లో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. సార్ ఇట్లా క్రాస్ కొట్టుకోండి.